వరల్డ్ ఎకనామిక్ ఫోరం సదస్సులో తెలంగాణకు అరుదైన అవకాశం దక్కింది. డబ్ల్యూఎఫ్ ఆధ్వర్యంలో సెంటర్ ఫర్ ఫోర్త్ ఇండస్ట్రియల్ రెవల్యూషన్ ను హైదరాబాద్ లో ప్రారంభించేందుకు ఒప్పందం కుదిరింది. బయో ఏషియా 2024లో భాగంగా ఫిబ్రవరి 28న సెంటర్ ప్రారంభం కానుంది. దీనికి సంబంధించిన ప్రకటనను డబ్ల్యూఎఫ్ ప్రెసిడెంట్ బోర్గే బ్రెండాతో కలిసి సీఎం రేవంత్ రెడ్డి సంయుక్త ప్రకటన విడుదల చేశారు. దావోస్ పర్యటనలో పారిశ్రామికవేత్తలతో వరుసగా భేటీ అవుతున్నారు సీఎం రేవంత్ రెడ్డి. ఐటీ మంత్రి శ్రీధర్ బాబుతో కలిసి మెట్రానిక్ సీఈఓ జిఎఫ్ మార్తా, అపోలో ఆసుపత్రి ప్రీతిరెడ్డితో సమావేశమయ్యారు. హెల్త్ కేర్, టెక్ కలయికతో తెలంగాణ ప్రణాళికపై చర్చించారు. ఇప్పటికే వరల్డ్ ఎకనామిక్ ఫోరం ప్రెసిడెంట్ బ్రెండిబోర్డ్, ఇథియోపియా ఉప ప్రధాని మెకోర్నిస్ తో పాటు పలు ఇండస్ట్రియలిస్టులతో రేవంత్ రెడ్డి భేటీ అయ్యారు. ప్రపంచ ఆర్థిక సదస్సులో భాగంగా ఆరోగ్య రంగంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సెమినార్లో రేపు రేవంత్ ప్రసంగించనున్నారు. మదిర నియోజకవర్గ అభివృద్ధికి చేపట్టాల్సిన అభివృద్ధి పనులపై క్యాంపు కార్యాలయంలో అధికారులతో సమీక్ష నిర్వహించారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. నియోజకవర్గంలోని రహదారులు, భవనాలు, సాగునీటి ప్రాజెక్టులు, మదిర మున్సిపల్ డెవలప్మెంట్, చెరువుల అభివృద్ధి పనులు వేగంగా చేయాలని అధికారులను ఆదేశించారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. రైతులకు పంటల మార్పిడిపై అవగాహన కల్పించేందుకు రైతు వేదికలను ఉపయోగించుకోవాలన్నారు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు. విత్తనాల లభ్యత అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. దళారీ వ్యవస్థను నిర్మూలించే విధంగా చేపట్టే చర్యలను పరిశీలించాలన్నారు. హైదరాబాద్లోని సచివాలయంలో డైరెక్టర్ ఆఫ్ అగ్రికల్చర్ ఆఫీసర్లతో సమీక్షా సమావేశం నిర్వహించారు. రేపటి నుంచి మొదలయ్యే సమ్మెపై లారీ డ్రైవర్లు పునరాలోచించుకోవాలన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్. హిట్ అండ్ రన్ కేసులోని నిబంధనలను అమలు చేయమని కేంద్రం ఇప్పటికే చెప్పిందన్నారు. కానీ కొన్ని గుర్తింపు లేని సంఘాలు రేపటి నుంచి సమ్మె చేస్తామనడం సరికాదన్నారు. మెజారిటీ సంఘాలు సమ్మెను వ్యతిరేకిస్తున్నాయని చెప్పారు. సామాన్య ప్రజలకు ఇబ్బంది కలగకుండా సమ్మెను విరమించుకోవాలని విజ్ఞప్తి చేశారు మంత్రి పొన్నం ప్రభాకర్. రిటైర్డ్ అయినా ఇప్పటికీ ప్రభుత్వ శాఖలో తిష్టవేసిన అధికారులపై ప్రభుత్వం ఫోకస్ పెట్టింది. అన్ని శాఖలు ఉన్న రిటైర్డ్ అధికారుల వివరాలు ఇవ్వాలని వివిధ శాఖల హెచ్ఓడీలను సిఎస్ శాంతికుమారి ఆదేశించారు. రీ అపాయింట్మెంట్, కాంట్రాక్ట్, అవుట్సోర్సింగ్ ద్వారా పనిచేస్తున్న అధికారుల లిస్ట్ ఇవ్వాలని ఆదేశించింది. రేపు సాయంత్రం 5 గంటల లోపు రిపోర్ట్ ఇవ్వాలని ఆర్డర్ ఇచ్చారు సిఎస్.